రెండు తెలుగు రాష్ట్రాలకు పువ్వు పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తయిందోలా ఎన్నో రోజుల సంధి ఎవరు పగ్గాలు చేతవర్తరా అని ఎదురు చూసినోళ్ళ నిరీక్షణకు తెరవడ్డదియాల. తెలంగాణకు రామచంద్రరావును, ఏపీకి మాధవ్ను ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రి. పువ్వు పార్టీ పెబ్బె పోస్టు కోసం ఏపీల బాగా మంది పోటీ పడలే గాని తెలంగాణలో మాత్రం చాలా మందే పోటీ పడ్డారు. ఏపీల కూటమి అధికారంలో ఉన్నది, తెలంగాణలో మాత్రం పువ్వు పార్టీ ప్రతిపక్షంలోనే ఉన్నది. కాకుంటే 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు పువ్వు పార్టీ తరపున ఉన్నారు. ఇదివరకటి కంటే తెలంగాణలో పువ్వు పార్టీ బలం కొంతవరకు పెరిగింది కాబట్టి పువ్వు పార్టీ అధ్యక్షుని రేసులకు చాలా మంది ముంగట్కొచ్చిర్రు. ఇక పోయిన ఎన్నికల ముంగట్ నుంచి బీసీల జపం చేస్తున్న కమలం పార్టీ ఈ పారి ఖచ్చితంగా బీసీలకే అధ్యక్ష పదవి ఇత్తదని అందరు అనుకున్నారు. కాకుంటే ఈ పారి మాత్రం కులాల లెక్కలు పక్కన పెట్టి విధేయతకు, సీనియారిటీకే పట్టం కట్టింది. ఇక ఇయాల ఏకగ్రీవంగా తెలంగాణ పువ్వు పార్టీ బాధ్యతలు చేతబట్టినాక రామచంద్రరావు సారు మైక్ అందుకొని నేను సౌమ్యుని అనుకుంటున్నారు గాని క్యాంపస్ లో చదివినప్పుడే 14 సార్లు జైలుకు పోయినా, విద్యార్థుల కోసం పోరాడి దెబ్బలు తిన్న వ్యక్తిని, యుద్ధంలకు దిగినంటే గట్టిగా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చిండు. ఇన్ని రోజులు విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన, బాధితుల పక్షాన కొట్లాడినా ఇప్పుడు తెలంగాణ కోసం పనిచేస్తానని అన్నాడు. యువకులు రాజకీయాలు రావాలి, తెలంగాణ యువత రాజకీయ చైతన్యం ఉన్నది కాబట్టి తెలంగాణ యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలి. తెలంగాణ మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో 30% మోదీ గారు చేపట్టే రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, ఒక వికసిత తెలంగాణని మనం తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. రాజకీయాలలో చాలా మంది చెప్పే మాటే ఇది. యువకులు, మహిళలు రాజకీయాలకు రావాలని మత్తుగానే చెప్తుంటారు. కాకపోతే ఆ యువకులు రాజకీయాల్లోకి వచ్చి నడీడికొచ్చేదాకా వాళ్ళకి అవకాశాలు సగం ఇయ్యనయ్యరు. అయినా రాజకీయాల్లో నడీడికొచ్చిన వాళ్ళని కూడా యువకులనే అంటారనుకోండి, అది వేరే ముచ్చట. ఇక అటు ఏపీ అధ్యక్షుడు మాధవ్ సారు మాట్లాడుకుంటా ఏపీని అన్ని తీర్ల డెవలప్ చేయనీకి పనిచేస్తారని చెప్పుకొచ్చిండు. And our ideology Ekatma Manav Darshan has completed 60 years. In this auspicious time, I becoming president of Andhra Pradesh is itself a honor to me. Definitely, I live up to the expectations of our higher command. Our national president, Sri J.P. Nadda ji, Sri our Honorable Prime Minister Narendra Modi ji and Amit Shah ji for giving me this opportunity to work for the upliftment of Andhra. Definitely, I will be working for the party and also take up lots of issues that are pertaining to our Andhra Pradesh and definitely help in completing all the pending works of AP Reorganization Act and bring all the institutions. చూడాలి మరి రెండు తెలుగు రాష్ట్రాలలో పువ్వు పార్టీని కొత్త అధ్యక్షులు ఎట్లా ముంగడికి తీసుకుపోతారో. మొన్నటిదాకా వడ్లు అమ్ముకునేందుకు అరిగోసపడ్డ రైతుల ముచ్చట్లు షాన్నే చెప్పుకున్నాం మన జోర్దార్లా. ఇక ఇప్పుడు గదే రైతులు ఎరువుల కోసం సుతం గట్లనే కష్టపడే పరిస్థితి వచ్చింది షానా జాగల్లా. మరి రైతుల గోసులు ఎట్లున్నాయో ఓ నజరేద్దాం పాండ్రి. ఎరువుల కోసానికి లైన్లల్లా పాస్ పుస్తకాలను పెట్టి రైతులు ఎట్లా బాధపడుతున్నారో చూస్తున్న రానుల్లా. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి ఊళ్ళే ఎరువుల కోసానికి ఇట్లా బారులు తీరిరు రైతులు. అక్కడి సొసైటీకి ఎరువులు తక్కువ వచ్చేటాలకు తెల్లారక ముందు నుంచే రైతులు లైన్లు కడుతున్నారట. పట్టా పాస్ బుక్ ఉన్నోళ్లకు 3 బత్తాల ఎరువులు మాత్రమే ఇస్తున్నారట అక్కడ అధికారులు. ఈ 3 బత్తాలు మాకు ఏడదాల్తాయి, యాళ్లకు ఎరువులు చల్లకుంటే పంటలు ఎట్లా వండుతాయని అక్కడ రైతులుగా రానికత్తున్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే గిజ్జుడుండ్రి. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ముంగట రైతులంతా యూరియా కోసం నిరసన చేసిండ్రు. గత 15 రోజుల నుండి ప్రతి ఒక్క రైతు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సొసైటీ ద్వారా ఒక రైతు వెళ్తే ఒక 3 సంచులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క ఫార్మర్కి ఒక 10 బస్తాల యూరియా ఇవ్వడం వల్ల కొంచెం ఫ్రీ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకొని యూరియా అందుబాటులో ఉండేటట్టు చూసుకోగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.
యూరియా కోసం 4 రోజుల సంది పడిగాపులు కాస్తున్న సొసైటీలో యూరియా ఇత్తలేరని రైతులంతా ఇట్లా ఆందోళన చేసిండ్రు. ఇప్పటికైనా అధికారులు రైతులకు సరిపోయినంత యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేసిండ్రు. ఇక అటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కాడ సుతం యూరియా కోసం రైతులు లొల్లి చేసిండ్రు. పొద్దడి సంది లైన్లలో నిల్చున్న పాయిదా లేకుండా పోతున్నది రైతులంతా కోపానికి వచ్చిర్రు. ఇక్కడ అక్కడ అని ఏం లేదు, చాలా జాగాల యూరియా కోసానికి రైతులు మస్తు అవస్థలు పడుతున్నారు. మరిగా మంత్రి తుమ్మల సారు జర రైతులు వాడుతున్న యూరియా తిప్పల మీద నజరయ్యుండ్రి. ఇప్పటికైనా రైతులకు సరిపోను యూరియా అందుబాటులో ఉండేటట్టు చేసి రైతన్నలు గోస కాకుండా చూసుకోండ్రి. ఏమంటున్నాం, సరేనా? జాతరలు, ఊరేగింపులు, వినాయక నిమజ్జనాలు ఇట్లా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు చాలా మంది అన్నదానాలు, మంచినీళ్ళ కేంద్రాలు పెట్టి తొవ్వంటి ఒయ్యటోళ్లకు ఇంత ఆసరా అవుతుండే ముచ్చట్లు మనం మస్తు చూస్తుంటాం. ఇగియాల బల్కంపేట ఎల్లమ్మ గుడికాడ ఏం చేసిండ్రో చూడుండ్రోలా. చూస్తున్న రానుల్లా ఇక్కడ ఏం దానం చేస్తున్నారో. మామూలుగానైతే ఎక్కడైనా సల్ల ప్యాకెట్లో నీళ్ల ప్యాకెట్లో ఇస్తుంటారు భక్తులకు. కాకుంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి వచ్చిన శివసత్తులకు మాత్రం కళ్ళు పోసి సల్ల ఉచ్చిర్రు ఇట్లా. ఇక ఎల్లమ్మ తల్లి అంటేనే గౌన్లో ఆడిబిడ్డ, ఆ తల్లికి మొక్కేసుతాం కళ్ళు సాకనే. అందుకే వీళ్ళు అదే కళ్ళును తీసుకొచ్చి పోసే వరకు అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కళ్ళు కోసానికి ఎగబడ్డారు. ఇక కొందరు మాత్రం వారెవ్వా భలే ఆలోచన చేసిర్రు పోండ్రి, ఎల్లమ్మ తల్లికి కళ్ళు అంటే ఇష్టం అని కళ్ళు తీసుకొచ్చి పోసిర్రు. ఇట్లా చేసిన వాళ్ళను ఇదివరకు ఎన్నడూ చూడలేదని వాళ్ళని మస్తు తారివేయబట్టిర్రు. ఇక కొంతమంది మాత్రం ఈ పట్నంలో ఇంత మంచి కళ్ళు దొరుకుడంటే చాలా గొప్ప ముచ్చట్నే. వాళ్ళు ఎక్కడికెంచి తెచ్చిరో తెలియదు గాని ఆ తల్లి పేరు మీద మాకు సుతం ఒక్క గిలాసులన్నా దొరికినా మంచిగుండని అనుకున్నారట గాని ఆ కళ్ళు మాత్రం ఓన్లీ దేవుడు వచ్చిన వాళ్ళకే పోసే వరకు వెనుకకు మర్రిర్రు. మొత్తానికైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం వేళ జరిగిన ఈ కళ్ళు దానం మాత్రం వార్తల్లో నిలిచింది పోండ్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏం తెయ్యాలి సంగతి? సంగతి ఎక్కడిది, గింగతి ఎక్కడిది, సందు పడలేదానా? అరే యాళ్ళ కాగానే ఇవాళ ఏందే సంగతి అనుకుంటా తిప్పులు ఆడుకుంటూ వస్తుందిరా ఈ తిక్కలది. అరే ఇది ఆడిచేదా తీర్చేదిరా నాకు. అరే కుర్బానలు పడతానే మరి చలికి మా తాత ఈడ్చుకొచ్చినట్టు అవుతాడు. ఓ కోటి పైసలన్నా కొట్టాలనే సోయిండి అద్ర దీనికి తర్వాత కానీ సరే సరే నువ్వు కానీ నువ్వు తాగురా. వడ్లు వాగుల కాలితేంది, గొడ్లు గోదాట్లో పోతేంది అన్నట్లు చేసే కోళ్ళు విడిచిపెట్టి గాడ కూర్చొని తాగితేనే వెళ్తుంది అనుకుంటున్నావు ముసలోడా. లే ఆడికెంచి దశాయి ఎవరితే నువ్వు నాకెవరు చెప్తావు? మరి అది కాదురా లస్కులు, నాకెవరు చెప్తావు? అరే ఇది అరే నాకు పెళ్ళై దగ్గర 40 ఏళ్ళు అవుతుంది అంటున్నావు. నా లస్కి మీద నాకెన్నడూ ఎదురు చెప్పలేదురా. కాకపోతే అప్పుడప్పుడు చీపిరి గట్టతో కొడుతుందిరా. అదే బెల్లం మొదలైనప్పుడు గా మాత్రం సరసాలు ఉండయారా? ఉండాలి మరి. చేసే కోళ్ళు విడిచిపెట్టి మందితోని కూర్చొని తాగేటందుకు సిగ్గుచరం ఉండాలి ముసలోడా. లే ఏదన్నా వార్త తీసుకురాపా. నేను ఏం చేస్తాను? నువ్వు పెద్ద ఇదా? నువ్వు అది ఏంది అదా? నువ్వు చెప్పినట్టు మన పెద్ద సార్ వింటాడా? చెప్పుకోపో. అదే పెద్ద సార్ అంటే యాదికొచ్చిందిరా లస్కులు, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మస్తు మంచోర్రా. అరే మన తాగుబోతులకు గింత స్వేచ్ఛనిచ్చిండు అని అంటే మనం ఎంతటి పుణ్యాత్మనం రా, దేవుర్రా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. మొక్కురా. స్వేచ్ఛనా? దేనికి స్వేచ్ఛ? మీకు ఇచ్చిన ఆ స్వేచ్ఛ ఏంటిదో మరి? దేనికి ఉంటది? ఇగో ఇట్లా తాగేటందుకు ఇక తీసినావా ప్రకృతిని ఆస్వాదించుకుంటా. ట్రైన్లలో తాగచ్చు, రోడ్ల మీద తాగచ్చు, మందిళ్ళలో తాగచ్చు, మంది అనంటే అన్నవచ్చు. ఇదే స్వేచ్ఛ కాగురా. మనల్ని ఎవరు రాపేది? ఏంది ఏడవర్త ఆడే తాగే స్వేచ్ఛ ఉన్నదా మీకు? అయ్యా రాములు గారు, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దాగేది ఉంటే పోలీసు సార్లు వచ్చి పొట్టు కొట్టి కేసులు పెడతారు. ఎరికేనా? ఆ రూల్ కూడా ఉన్నది, అది తెలుసుకోండి తమరు. ఏంది పోలీసు సార్లు వస్తారా? అక్క అదే లస్కులు ఇది పొద్దుగానే పాచికలు తాగచ్చి ఇట్లా ఆర్తలు తాగుతాందారా. నేను గోసిపెట్టి అంగేసిన కాడ నుంచి ఇట్లనే చేన్లల్లో చిలకలల్లో మందిళ్ళల్లో తాగుతాను. ఏది మరి నన్ను ఎన్నడూ పోలీసు సార్లు వచ్చి ఆగబట్టలేదు, పట్టుకోలేదు కదా. మన తెలంగాణ రాష్ట్రం చాలా గిరేటర్ లస్కులు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంతకంటే గిరేటర్ అంచను. రేవంత్ రెడ్డి సార్ నాయకత్వం వర్దిలాది అనరా.
పోలీసార్లు పట్టుకుంటలేరని ఇట్లా రైతుల పంట పొలాలలో దాగి ఆ సీసాలు గిలాసులు పారేసేటందుకు సిగ్గులేదా ముసలోడా నీకు? లేదు అయితే మరి ఇప్పుడు అరే నేను ఒక్కనే తాగినట్టు బాగా పెగ్గలు కొడతాను అల్కదక్కుదానా మస్తు మంది తాగుబోతులు రైతుల పొలాలల్లా పంటలల్లా చెలకలల్లా తాగి సీసాలు కూడా పలగొచ్చి పోతారు. మరి వాళ్ళందరినీ కూడా గిట్టనే అడుగుతారు. వాళ్ళు నన్ను ఒక్కనే బాగా కుచ్చుకుంటూ అడుగుతానేనా? ఏయ్ అందుకే మీ తాగుబోతోళ్ళు ఏడవట్టాడు ఇట్లా తాగుతున్నారనే ఆంధ్రప్రదేశ్ సర్కారు బరండి షాపుల కానే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇస్తున్నది. ఈ కానుంచెలి రోడ్ల మీద ఇట్లా తాగేదుంటే తోడుకలు తీస్తారట పోలీసార్లు. అది ఆంధ్రప్రదేశ్ ముచ్చట మన కాడ చెప్పకు. తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులకు ఫుల్ స్వేచ్ఛ ఉంటది. తాగుతాం ఊగుతాం, ఎక్కువ తక్కువ మాట్లాడితే మూతి పళ్ళు రాలగొడతాం. పీకు నువ్వు ఈ నుంచి ముందుగా పీకు మరి శత్రుతో కొడతామని. నిజంగానే మా ముసలోడు అన్నట్టు మన కాడ కొంతమంది తాగుబోతుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయమ్మా. రోడ్ల మీద యాడ వర్త అనే తాగుతున్నారు, వచ్చిపోయేటోళ్లకు మస్తు ఇబ్బందులు కలిగిస్తున్నారు. అరే అది కాదురా లస్కులు, ఈ మందును కొన్న కాడనే తాగాలంటే తాగిన కాడ నుంచి ఇంటికి పోతాంటే నడవంతరాన పోలీసారు ఆపి నోట్ల పైపులు నూకి కేసులు పెడతారు. సరే ఇంటికి పట్టుకోపోయాన్న తాగుదామని అంటే పెళ్ళం నోట్ల కొరకాసు నువ్వు. ఇక ఏడరా మన తాగుబోతులకు స్వేచ్ఛ చెప్పేవరా లస్కులు. అట్లానే ఇట్లా రోడ్ల మీద పంట పొలాలలో తాగుతారా ముసలోడా? మీ తాగుబోతలు చేసే పనులకి రైతులకు ఎంత ఇబ్బంది అవుతున్నదో తెలుసా నీకు? ఓ మాకు మాగెరికేగా నువ్వు ఇన్స్టాల్ పీకు ఎన్నో తాగురా లస్కులు తాగు. ఎవరైతే నీకెందుకు ఇంతకు నువ్వేవరా? ఈ శెల్క నాది, ఈ శెల్కలో కూర్చొని తాగడానికి మీ ఇద్దరు సిగ్గుశరం లేదా? ఓ తమ్మి, మా ముసలోడు ఏదో తాగిన మత్తులు ఉన్నట్టున్నాడు. ఏమనకు తమ్మి, నీకు పుణ్యం ఉంటది గాని. సిగ్గుకి కానీ బాగా మాట్లాడతానేదిరా. అరే మేము ఈడ కూర్చొని తాగితే నీ శెల్కేమని వచ్చింది, నీకేమని వచ్చిందిరా? నీ శెల్కనే ఎత్తుకొని పోతున్నా బోసిరికే. మరి ముసలోడా నా శెల్కలో కూర్చొని నన్నే సంగా చెప్తాను. అరే లచ్చులు, మనం ఇట్లా ఇంకోసారి బయటకు వచ్చి తాగాదురా. మీరు పక్కైతే తెలుసుకుంటారు, మీరు బతుకులకి తిన్నా ముసలాడా నువ్వు? అబ్బా సంసారం చేస్తాం. ఇప్పుడు నేను చెప్పలేదు అంటాను వాళ్ళక తక్కువ. పోలీస్ సార్ సైరని నా తండ్ర ఉరుకురా బాడుకో, ఉరికిరారా ఉరికిరారా. చూసింది కదా పబ్లిక్ మా ముసలోని కథ ఎట్లున్నదో. ముందుగానేమో నన్నవలేమంటారు అన్నట్టే ఏతులు కొడతాడు, ఆ టెంక ఇగో గిట్ల తుర్రం అంటాడు. మరిగా సర్కారు పర్మిట్ రూమ్లు పెట్టినా పెట్టకున్నా ఎక్కడ పడితే అక్కడ దాగి మీరు పరేషాన్లు పడకుండ్రి, కడమోళ్ళని పరేషాన్ చేయకుండా అని రాష్ట్రాన్ని నడుపుతున్న ట్యాక్స్ పేయర్స్ కు దండం పెట్టి చెప్తున్నాం. మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటా అంటున్నది. మమ్మల్ని మీరే కాపాడాలని చెప్పి గుంటూరు కలెక్టర్ మేడానికి కంప్లైంట్ చేసిండు 10 ఏళ్ల పిల్లగాడు యశ్వంత్. చూసిండ్రు కదా, జబ్బకు ఈ స్కూల్ బ్యాగు చేతుల కంప్లైంట్ కాగితం పట్టుకొని సీదా గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి పోయి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేసిండు. అయితే అసలు ముచ్చట ఏందంటే, గుంటూరు జీజీహెచ్ దవాఖాన ముంగట గీళ్ళమ్మ టిఫిన్ సెంటర్ నడుపుతున్నదట. నాయనేదో లారీ నడుపుతున్నాడట గాని గీళ్ళని అస్సలు పట్టించుకోడట. ఈ గీళ్ళ అమ్మ నడుపుతున్న టిఫిన్ బండే గీళ్లకు జీవనాధారం అట. మరి రోడ్డు మీద పర్మిషన్ లేదని చెప్పి మున్సిపాలిటీలో దీపిచ్చిరో లేకపోతే ఇంకెవరైనా దీపిచ్చిరో తెలియదు గాని దవాఖానా ముంగటున్న టిఫిన్ బండిని ఖాళీ చేపిచ్చిరట గీ నడుమ. ఈ ఏ ముచ్చట మీద ఎన్ని మలకల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవ్వరు పట్టించుకోలేదట. ఇంటాయన పట్టించుకోకున్నా సుతం ఇంటిని నడిపియనికి టిఫిన్ బండితోటి తిప్పలు పడుతుంటే ఉన్నొక్క ఆధారం లేకుంటాయిందని మస్తు బాధపడ్డదట గీళ్ళమ్మ. గందుకే తల్లి బాధను చూడలేక డైరెక్ట్ కలెక్టర్ మేడాన్నే కలిసి తిప్పలు చెప్పాలని అనుకొని కంప్లైంట్ కాగితాలను పట్టుకొని పోయిండన్నట్టు సంటోడు. ఇక చూసి ఆడున్నోళ్ళందరూ కూడా మస్తు పరేషానైండ్రట. కొన్ని వద్దులకేంచి మా అమ్మ దవాఖాన ముంగట టిఫిన్ బండి నడుపుతున్నది మేడం, మాకు గా టిఫిన్ బండి తప్ప మరే బతుకు తెరువు లేదు. టిఫిన్ బండి లేకపోతే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటా అంటున్నది. ఎట్లనన్నా ఆఫీసర్లతోటి మాట్లాడి మాకు పర్మిషన్ ఇప్పియ్యురు మేడం అని చెప్పి బాధలన్నీ కలెక్టర్ ముంగట చెప్పుకునే వరకు తల్లి కోసం పిల్లగాడు పడుతున్న ఆరాటానికి మేడం మనసు సుతం కరిగిపోయింది.
ఇక ఎంబడే నువ్వేం బాధపడకు, చక్కగా బడికి పోయి చదువుకో. టిఫిన్ బండి ముచ్చట నేను చూసుకుంటానని చెప్పి పంపే వరకు ధైర్యంగా ఆడికేంచి పోయిండు 4వ తరగతి చదువుతున్న పిల్లగాడు యశ్వంత్. 4వ తరగతిలోనే కలెక్టర్ మేడాన్ని కలిసి సమస్యలు చెప్పుకున్నాడంటే సంటోని ధైర్యాన్ని చూసి మస్తు తారీఫ్ చేస్తున్నారు ఆడున్నోళ్ళందరూ. పట్టు వదలని విక్రమార్కుని లెక్క తల్లి కట్టాలని చూసి కలెక్టర్ మేడం దగ్గరికి ఎంచి పర్మిషన్ తెచ్చుకున్నాడంటే గీడు మామూలోడు కాదని అనబట్టిరు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్. అసలు చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారో లేకపోతే పైసలు పెట్టి సర్టిఫికెట్లు కొనుక్కొచ్చుకుంటున్నారో తెలియదు గాని గీ నడుమ కొందరు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు చేసే పనులన్నీ మస్తు చిత్రంగా అనిపిస్తున్నాయల్లా. మొన్నట్లా మధ్యప్రదేశ్ భోపాల్ కాడ ఒక రైల్వే బ్రిడ్జ్ ని 90 డిగ్రీల కోణంలో గట్టి ఆగమాగం చేసిండ్రు కదా. ఇక ఇప్పుడేమో బీహార్ లేసిన గీ డాంబర్ రోడ్డు చూడుండ్రి ఎసొంటి చందాన్నేసిండ్రో. రోడ్డు నడుమున్న చెట్లను ఎసొంటి డిస్టర్బ్ చెయ్యకుండా పాట్నాగయ హైవే మీద 7 కిలోమీటర్ల మీదనే రోడేసిండ్రు ఆడున్న ఆఫీసర్లు. ప్రకృతి అంటే గీడున్న ఆఫీసర్లకెంత పాయరమో గీ రోడ్లను చూస్తేనే అర్థమైతున్నది కదా. అయితే అసలు ముచ్చటేందంటే రోడ్లు విస్తరణలో భాగంగా ముందుగానే చెట్లను కొట్టాలని అనుకున్నారట ఆఫీసర్లు. ఇక ఈ ముచ్చట మీద ఫారెస్టోళ్లను పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇయ్యలేదట. మేము పర్మిషన్ ఇయ్యాలనంటే మాకు సర్కారుకెంచి కొంత భూమి కావాలని డిమాండ్ చేసిండ్రట. గట్లయితే చెట్లను కొట్టాలే, లేకపోతే చెట్లను ముట్టుకుంటే మంచిగుంటదని వార్నింగ్ కూడా ఇచ్చిండ్రట. ఇక ఫారెస్టులు అడిగిన భూమిని జిల్లా ఆఫీసర్లకు ఇయ్యకపోయే వరకు చెట్లు కొట్టనీకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యలేదన్నట్టు. ఇక చేసేదేం లేక జిల్లా ఆఫీసర్లు ఫారెస్టుల చెట్లను కొట్టేయకుండా వాటి చుట్టూత రోడ్డు పోసుకుంటా పోయిండ్రు. గిట్లా మొత్తం 100 కోట్ల మీదనే ఖర్చు పెట్టి 7 కిలోమీటర్ల మీదనే పోసిండ్రు రోడ్లను. అయితే రోడ్డు పక్క పొంటి చెట్లుంటే అందంగాని గవే చెట్లు నడి రోడ్డు మీదుంటే ప్రయాణానికి డేంజర్ అని తెలిసి సుతాం గీ తీరుగా రోడ్లేసిన ఆఫీసర్లను కాంట్రాక్టర్లను ఏమనాలిగా మీరే చెప్పుండ్రి. గట్లున్నది మరి మన ఆఫీసర్ల పనితనం. ఏం చేద్దాం. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు డివైడర్ల నడుమ చెట్లను చూసినాం, రోడ్డు పక్క పొంటి చెట్లను కూడా చూసినాం. కానీ నడి రోడ్డు మీద చెట్లను పెంచుడైతే చిత్రంగానే ఉన్నదనుకుంటున్నారు చాలా మంది గీ రోడ్ల ముచ్చటేరికైన పబ్లిక్. అధికారంలున్నా ప్రతిపక్షంలున్నా అవతలి పార్టోళ్ళని మాటలతోనే ఒక ఆట ఆడుకునే ఫైర్ బ్రాండ్ అనితక్క సూషన్ రానుల్లా ఎట్లా బిత్తరపోయి బిత్తర సూపులు జుత్తున్నదో. గదన్నట్టు ముచ్చట హోంమంత్రి అనితక్క తినే అన్నంలా బొద్దింకచ్చే వరకి చేతుల పట్టుకొని చూసుకుంటా మస్తు పర్షానైంది. నేను తినే అన్నంలోనే గిట్ల పురుగులొచ్చినాయంటే ఇక దినాం పిల్లలకు పెట్టే అన్నం పరిస్థితి ఏంది, అసలేం పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారని ఆడున్నోళ్ళ మీద బగ్గనే గరమైంది హోంమంత్రి మేడం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆడవిళ్లలుండే గురుకుల హాస్టల్లా చెక్కింగ్లు చేసేనికి పోయింది హోంమంత్రి అనితక్క. గప్పటికే ఆడున్న ఆడవిళ్లందరూ హాస్టల్ల సౌలతులేవి చక్కగా లేవని మేడంకు కంప్లైంట్ చేసిండ్రట. ఇక సరే హాస్టల్లున్న పరిస్థితులను అరుచుకుందామని చూస్తే వార్డెన్ మేడం సుతం లేదట. పిల్లగాన్ల నిడిసబెట్టి 5 గంటలకే పోయిందట. సరే అచ్చనొల్లం వచ్చినాం గాని కనీసం పిల్లలతోని కలిసి బువ్వ తిందామని కూసుంటే బువ్వలచ్చిన బొద్దింకను చూసి మస్తు షాక్ అయింది హోంమంత్రి మేడం. పిల్లలు చెప్పిన ముచ్చట్లేవో ఉత్తగనే సర్కారోళ్ళని బద్లాం చేసినికి చెప్తున్నారు కావచ్చు అనుకున్న మేడానికి గిన్నెల బొద్దింకను చూసే వరకు మొత్తం క్లారిటీ వచ్చిందన్నట్టు. ప్రతిపక్షంలున్నప్పుడు కావాలనే మా సర్కారోళ్ళను బద్లాం చేసిండ్రు, కానిప్పుడు కండ్ల ముంగట నిజం కానొచ్చే వరకు కూటమి సర్కారులు సపోర్ట్ చేయక కండ్లు మూసుకున్నట్టే ఏత్తున్నారని గరమైతున్నారు సోషల్ మీడియాలో. ఈ వీడియోలు చూసిన వైసీపీ లీడర్లు కొందరు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయల్లా. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.